భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గతంలో 2024లో అమోయ్ కుమార్ ను విచారించిన ఈడీ తాజాగా ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈసారి 3 సెల్ డీడ్ వివరాలతో రావాలని అమోయ్ కుమార్ కు సమన్లలో ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. గతంలో మహేశ్వరం పిఎస్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. 42 ఎకరాలకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లుగా, దీని ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లుగా ఆరోపణలున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గతంలో 2024లో అమోయ్ కుమార్ ను విచారించిన ఈడీ తాజాగా ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈసారి 3 సెల్ డీడ్ వివరాలతో రావాలని అమోయ్ కుమార్ కు సమన్లలో ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. గతంలో మహేశ్వరం పిఎస్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. 42 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు, దీని ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లుగా ఆరోపణలున్నాయి.